మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇదే. చాలాసార్లు అనుకున్నాము ఇప్పుడు ఏం చేద్దామని. తొలి దశలు చాలా ఉన్నాయి, మలి దశలు కూడా చాలా ఉండడం విషాదం. ఇది మలి దశ అని అనుకునే నమ్మకం నాకు కలగడం లేదు. కానీ మనం ఆత్మవిశ్వాసంతో ఒక మలిదశని నిర్మించి ఆ మలిదశ నుంచి రాష్ట్ర సాధన వైపు అడుగు వేయడమే ఇప్పుడు మనం చేయవలసినటువంటి, రూపొందించవలసినటువంటి కార్యక్రమం. ఇవాళ మనం 1000 మంది అమరుల సమాధుల సాక్షిగా 1000 కళలు కలిసికట్టుగా వాళ్లకు స్తూపాలను నిర్మించాలి, అక్షర స్తూపాలను నిర్మించవలసినటువంటి అవసరం ఉంది. అది మొదటిది. ఇవాళ తెలంగాణ వచ్చిన మనం ఆశించిన రీతిలో వస్తుందో లేదో నమ్మకం మాత్రం లేదు. పొక్కిలి, బొందలగడ్డలు, చరిత్ర, నాగరికత, కనిపించని గొప్పనైనటువంటి సాంస్కృతిక సంపద అంతా కూడా విధ్వంసమవుతున్నది. ఆంధ్ర పాలకులు చేసేది 50% అయితే మన ప్రాంతీయ స్థానిక నాయకులు వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి విధ్వంసం 50% ఉన్నదని మనం గుర్తించాలి. ఇందులో ప్రతి రాజకీయ పార్టీ కూడా పాలు పంచుకుంటున్నది ఈ కుట్రలో, ఈ విధ్వంసంలో. దానిని కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం చేయవలసినటువంటి పనిలో ఆలోచన ఎక్కువ చేయాలి, ఆ తర్వాత కార్యాచరణలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంది. ముందు మనం ఆలోచించడం లేదు. ఒక కలిసికట్టు ఆలోచన, ఒక గొలుసుకట్టు ఆలోచన, ఒక నిర్మాణాత్మకమైన ఆలోచన. ఇవాళ మనం అది చేసినప్పుడు దాని ఫలితం వెనువెంటనే ఉంటుందని కూడా నేను భావిస్తున్నాను. ప్రపంచ తెలుగు మహాసభలని, కాకతీయ ఉత్సవాలని, పానగల్లి ఉత్సవాలని మనం బహిష్కరిస్తే మనలోని కొందరే వాటికి సపోర్ట్గా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాలి. కవులు, రచయితలు కూడా వాటిని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది చాలా విచారకరమైన విషయము. ఇలాంటి విషయం మరొకసారి జరగకుండా కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దేశంలో బ్యాట్, రాష్ట్రంలో బ్యాలెట్, ఈ 2 ఆటలు కొనసాగుతున్నాయి. చాలా విచిత్రంగా కొనసాగుతున్నాయి. ఆ రెండింటిలో కూడా గెలుపు గుర్రాలనే ఒకడు కొని టీంలో చేర్చుకుంటున్నాడు. గెలుపు గుర్రాల కోసం మాత్రమే ఇవాళ బ్యాలెట్ కోసం అన్వేషణ మొదలైంది. పత్రికాముఖంగా ఎవరు గెలుస్తారో, ఎవరికి డబ్బు ఉంటుందో వాడిని మాత్రమే చూసి ఎంపిక చేసుకునే పరిస్థితి. ఈ 2 ఆటలు వాటిని ఖండించవలసినటువంటి, వాటి స్వరూపాన్ని, స్వభావాన్ని కూడా మనం పట్టబయలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏం చేద్దామని మనం ఆలోచిస్తే రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల ఆటలో వినోదం పొందుతున్నాయి. దీన్ని పట్టబయలు చేయకుండా తెలంగాణ సాధించగలరా? ఆలోచించండి, ఆలోచిద్దాం. గద్దర్ ప్రస్తావించినటువంటి అన్ని ప్రక్రియలని కూడా కవిత్వం గొప్ప ప్రక్రియ కాదనను, కవులు చాలా మంది ఉన్నారు కాదనను, కానీ మిగతా సాహిత్య ప్రక్రియలను కూడా జోడించి మనం ఏమైనా చేద్దామన్నాడు. ఆలోచిద్దాం, మనం ఆలోచిద్దాం. కృతజ్ఞతలు.